బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఆపరేషన్ సింధూర్ తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై అభినందనలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేయనుంది. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3:30 త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ ఉన్నారు లైన్ లో. సునీల్, అప్డేట్స్ ఏంటి? కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. సమావేశంలో పహల్గావ్ దాడి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటిని కూడా ప్రధాని మోడీ తన సహచర మంత్రివర్గ సభ్యులకు వివరించబోతున్నారు. ఇప్పటికే పహల్గావ్ దాడికి సంబంధించి ఆ ఉగ్రమూకలకు భారత్ తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి రాత్రి ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఒకవైపు పీఓకే ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని చెప్తూనే ఇప్పటి వరకు గత 4 రోజుల్లో ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు పాక్పై చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా తాము పాక్పై దాడి చేయలేదు, పాక్ ఉగ్రముఖలకు బుద్ధి చెప్పాం, తాము చేసినటువంటి దాడులకు పాక్ దిగి వచ్చింది, చర్చలకు సిద్ధమైంది, అందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించింది అని చెప్పేసి మోడీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారత ప్రజల ఆవేదనగా ఆయన చెప్తూ వచ్చారు. ఇక ఈ అంశాలను కేబినెట్ సహచరులకు ఆయన వివరించే అవకాశం ఉంది. ఆర్మీ కావచ్చు, అదేవిధంగా బిఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఇక నేవీ చేసినటువంటి సేవలకు సంబంధించి పూర్తి స్థాయిలో కేబినెట్ సహచరులకు వివరించబోతున్నారు. ఆ తర్వాత ఒకవేళ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలా, లేకపోతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలా అనే అంశాలకు సంబంధించి కూడా రేపు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మోడీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ముందు విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ పాల్గొని విపక్ష నేతలకు అందరికీ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి వివరించే ప్రయత్నం చేశారు. విపక్షాల సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. కానీ కాల్పుల విరమణ తర్వాత ఆ ప్రయత్నం అనేది జరగలేదు. ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి, సమావేశాల్లో అసలు కాల్పుల విరమణకు దారితీసినటువంటి పరిస్థితులన్నీ చర్చ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రధానికి ఆయన లేఖ కూడా రాశారు. ఇక వీటన్నిటికి సంబంధించి రేపు క్యాబినెట్ లో చర్చ జరగబోతుంది. ఆ తర్వాత ప్రధాని ఒక మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇటు మళ్ళీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక ఆపరేషన్ సింధూర్కు సంబంధించి వివరిస్తారా, లేకపోతే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారా అనేది కూడా చూడాలి. ఇక 1 by 1 గా మోడీ చేస్తూ వస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన నేరుగా ప్రజల ముందుకు వచ్చారు, ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో భారత బలగాలు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలకు సంబంధించి పాక్ ఉగ్రముఖలను ఎలా మట్టు పెట్టారు, దాదాపుగా 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు, వాటికి సంబంధించి పూర్తి వివరాలు ప్రధాని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మంత్రివర్గ సహచరులకు వివరించబోతున్నారు. మరి నెక్స్ట్ స్టెప్ ఇటు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారా, లేకపోతే అఖిలపక్ష సమావేశాల నేతలను పిలిచి ఆ కేబినెట్ సహచరులతో ఆ వివరాలన్నీ వెల్లడిస్తారా అనేది చూడాలి. రేపు కేబినెట్ సమావేశం తర్వాత ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.